జనరల్లీ అయితే నేను ఒక వీకెండ్ ట్రిప్ ఆర్ ఏదైనా ఊరికి వెళ్తుంటే టోల్ గేట్ దగ్గర చాలా లైన్లో అయితే వెయిట్ చేసి వెళ్తుండే. కానీ ఇప్పుడు ఒక కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి. మీరు టోల్ గేట్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ బ్యారియరే ఉండదు. మనకు బ్యారియర్ ఉంటుంది కదా, అదే ఉండదు. ఎస్, మీరు విన్న నిజమే. మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒక హై డెఫినేషన్ కెమెరా అనేది మన నెంబర్ ప్లేట్ని ట్రాక్ చేసి మన అకౌంట్లో అమౌంట్ అయితే డిటెక్ట్ చేస్తుంది. దీనినే ANPR ఫాస్టాగ్ బేస్డ్ బ్యారియర్ లెస్ టోలింగ్ సిస్టమ్ అంటారు. సో ఈ ANPR ఫాస్టాగ్ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఛానల్కి అయితే ఒక 5000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నా. సో మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ ANPR ఫుల్ ఫామ్ ఏంటంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ ఇప్పుడు మన కరెంట్ ఫాస్టాగ్స్ ఉంటాయి కదా, సో అందులో మనకి RFID చిప్ సెట్స్ అనేవి ఉంటాయి. ఒక మైక్రో చిప్స్ అనేది ఉంటుంది. సో మనం పర్చేస్ చేసినప్పుడు ఆ మైక్రో చిప్లో మన డీటెయిల్స్ అనేది స్టోర్ చేస్తారు. ఎగ్జాంపుల్ లైక్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, వెహికల్ డీటెయిల్స్, ఏ టైప్ ఆఫ్ వెహికల్ అండ్ అమౌంట్ డిడక్ట్ అయ్యే అకౌంట్ ఉంటుంది కదా, ఆ ఒక డీటెయిల్స్ అనేది స్టోర్ చేసి పెడతారు. సో మనము ఈ RFID చిప్ సెట్ కలిగిన ఒక ఫాస్టాగ్ని మన విండ్ స్క్రీన్ మీద పెట్టుకొని టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళినప్పుడు RFID స్కానర్ ఏం చేస్తుందంటే రేడియో వేవ్స్ అనేది ఎమిట్ చేస్తుంది. సో దీనివల్ల మన ఫాస్టాగ్లో ఉన్న RFID చిప్సెట్ ఉంటుంది కదా, దాన్ని అయితే పవర్ అప్ అవుతుంది. సో పవర్ అప్ చేసి దాంట్లో ఉన్న స్టోర్ అయిన డేటా ఉంటుంది కదా, దాన్ని రీడ్ చేసి ఎంత అమౌంట్ డిడక్ట్ చేయాలో అంత అమౌంట్ అయితే డిడక్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఫాస్టాగ్ వర్క్స్. సో ఇప్పుడేమవుతుందంటే ఫాస్టాగ్ ఉంటుంది, మన కార్కు ఉంటుంది, అండ్ ఆ RFID రీడర్స్ ఉన్నాయి కదా, స్కానర్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉంటాయి. బట్ మీకు బ్యారియర్స్ అనేవి ఉండవు. ఇప్పుడు మీరు క్యూలో వెయిట్ చేసి వెళ్ళాల్సిన అయితే అవసరం ఉండదు. ఒక హై డెఫినేషన్ కెమెరాస్ అనేవి ఉంటాయి, మన నెంబర్ ప్లేట్ని రికగ్నైజ్ చేసేది అనమాట అది. సో నేను ఇందాక అన్నాను కదా ANPR ఫాస్టాగ్ అని. సో ఇదే ఇంప్లిమెంట్ చేయబోతుంది, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్. సో ఇది రికగ్నైజ్ చేసి అయితే మనకి అమౌంట్ అయితే డిటెక్ట్ చేస్తుంది. సో మీరు అనొచ్చు, ఇప్పుడు నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోతే, నెంబర్ ప్లేట్లో నెంబర్ కొన్ని పోతూ ఉంటాయి కదా, డస్ట్ ఉంటుంది కదా, సో దీనికే అట్లా వయోలేటర్స్ ఎవరైనా ఉంటే ఫైన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఆ ఫైన్ అమౌంట్ కూడా ఇంకేం డిస్క్లోజ్ చేయలేదు. అండ్ ఫర్దర్గా దీన్ని రూల్స్ కూడా ఇంకా క్లారిటీగా రాలేదు, ఫర్దర్గా వస్తాయి. నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక వీడియో చేస్తాను. దీనికన్నా ముందు యాక్చువల్లీ April 15th రోజు ఒక న్యూస్ అయితే వచ్చింది, మీకు శాటిలైట్ బేస్డ్ టోల్ అయితే ఉంటుందని. సో అది కూడా GPS బేస్ చేసుకొని మన కార్లో ఒక ఆన్బోర్డ్ యూనిట్స్ అంటే ఒక GPS యూనిట్ అనేది ఇన్స్టాల్ చేసి శాటిలైట్ బేస్డ్ మనం ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తున్నామో దాన్ని బట్టే అమౌంట్ డిడక్ట్ చేసుకున్నట్టయితే ఒక న్యూస్ వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పింది. అండ్ ఇన్ఫాక్ట్ అందులోనే చెప్పింది ఈ ANPR సిస్టమ్ ఉంది కదా, దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం తొందరలో. ఈ సిస్టమ్ కూడా అవుట్ రైట్ గా అన్ని కంట్రీ వైడ్ గా ఏం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కొన్ని లిమిటెడ్ ఏరియాస్ లోనే ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా అవి టెస్ట్ చేసి అవి బాగా రన్ అవుతున్నాయి అంటే ఫ్యూచర్ లో కంట్రీ వైడ్ గా కూడా మనకి ఈ సిస్టమ్ చూడబోతున్నాము. సో అదే ఇప్పుడు ఫాస్టాగ్ లో ఉన్న ఒక అప్డేట్. మీరు ఇప్పుడు చూస్తున్న న్యూస్లో అయితే అది నిజం అయితే లేదు అందులో, అదే ఆ GPS బేస్డ్ ఉంటుంది కదా, శాటిలైట్ బేస్డ్, అందులో అయితే నిజం లేదని చెప్పింది. బట్ అది కూడా ఫ్యూచర్లో రావచ్చు, దానికైతే ఇంకొంచెం టైం పడుతుంది. దాని యొక్క ప్రాక్టికాలిటీ, ఒక రీసెర్చ్ అనేది బాగా చూసుకొని మంచిగా పర్ఫెక్ట్గా పెడతారు వాళ్ళే. సో అప్పటిదాకైతే మనం వెయిట్ చేయాలి. బట్ ఇప్పుడైతే ఇది నేను ఒక గుడ్ న్యూసే అంటా నేను మనకి. బట్ ఇప్పుడు ఇంకా ఫాస్ట్ అవుతుందంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎక్కువ హైవేలలో తిరుగుతుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ న్యూస్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. చెప్పాను కదా 5000 మన టార్గెట్. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.